వెల్కమ్ బ్యాక్ టు సీఎంఏ తెలుగు. సో, సీఎంఏ తెలుగు ఛానల్‌లో మనం ఏం క్లాసెస్ స్టార్ట్ చేశాము అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తెలుగు లాంగ్వేజ్‌లో స్టార్ట్ చేశాము. అండ్ బై దిస్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తూ ఉన్నామంటే, వజ్ అండ్ వర్ టాపిక్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం పాస్ట్ టెన్స్‌లో ఏ ఏ పదాలు వాడతాము అనే టాపిక్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో, వజ్ అండ్ వర్ అనే పదాలు మనం పాస్ట్ టెన్స్‌కి సంబంధించి వాడతాము. అలాగే యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాలేమో ప్రెజెంట్ టెన్స్‌లో వాడతామని చెప్పి మన లాస్ట్ క్లాసెస్‌లో మాట్లాడుకున్నాం. సో, వజ్ అండ్ వర్ రిలేటింగ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. మనం గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడాలి అంటే పాస్ట్ టెన్స్‌లో మాట్లాడతామనమాట. సో, పాస్ట్ టెన్స్‌కి సంబంధించి వజ్ అండ్ వర్ అనే 2 పదాలు మనం వాడతాం అనమాట. సో, ఈ 2 పదాలు ఎలా వాడతాం? అండ్ ఏ ఏ సబ్జెక్ట్స్‌కి ఏ ఏ పదాలు వస్తాయి? సింగులర్ అయితే ఏ పదాలొస్తాయి? అలాగే ప్లూరల్ అయితే ఏ సబ్జెక్ట్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాము టాపిక్‌లోకి వెళ్ళే ముందు. సో, వజ్ అండ్ వర్ అనేవి మనం పాస్ట్ టెన్స్‌కి సంబంధించి యూజ్ చేస్తాము. అండ్ వజ్ అనేది వచ్చేసి ఎప్పుడూ కూడా సింగులర్ ఫార్మ్స్‌కే యూజ్ చేస్తాము. ఏవైతే మనకి సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్‌కి మనం వజ్ అనేది వాడతాం అనమాట. సింగులర్ ఫామ్‌లో మనం వజ్ అనేది వాడతాము. అలాగే పాస్ట్ గురించి చెప్పేటప్పుడు మనం ప్లూరల్ థింగ్స్ గురించి చెప్తున్నాము. సో, అప్పుడు ప్లూరల్ థింగ్స్‌లో మనం ఏం వాడతాము అంటే వర్ అనేది వాడతాం అనమాట. సో, పాస్ట్‌లో జరిగిన థింగ్స్ గురించి చెప్పేటప్పుడు వర్ అనేది మనం వాడతాం అనమాట. ప్లూరల్ వాటి గురించి చెప్తుంటే మనం వర్ అనేది వాడతాం అనమాట. సో, వజ్ ఈజ్ యూజ్డ్ టు సింగులర్ సెన్సెస్ అనమాట. సింగులర్ ఫామ్‌లో ఉన్న వాటికి వాడతాం అనమాట. సింగులర్ ఫామ్‌లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటివి అంటే ఐ, హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నేమ్స్ అవ్వచ్చు. దట్ అవ్వచ్చు, దిస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్సే అనమాట. ఈ సింగులర్ సబ్జెక్ట్స్‌కి మనం వాడే పదాలు ఏంటివంటే పాస్ట్‌లో మనం వాడుతుంటే వీటిని మనం వజ్ అనేది వాడతాం అనమాట. సో, వజ్ అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్‌లో వాడతాము. వర్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ ప్లూరల్ ఫామ్‌కి వాడతాము. అండ్ వజ్ అనేది ఎప్పుడు పాస్ట్ సింగులర్ ఫామ్స్‌కి వాడతాం. సో, సింగులర్ ఫామ్స్ అనేవి ఇవి అనమాట. ఐ, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్స్ అండ్ దట్, దిస్ ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. సో, సింగులర్ సబ్జెక్ట్స్‌కి మనం వజ్ అని వాడతాము. అలాగే ప్లూరల్ సబ్జెక్ట్స్‌కి మనం వర్ అని వాడతాం అనమాట. సో, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి అంటే యూ, వి, దే, దోస్, దీస్, ఆల్, గ్రూప్ ఆఫ్ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇవన్నీ కూడా మనకి ప్లూరల్ ఫామ్ అనమాట. సో, ప్లూరల్ ఫామ్‌లో వచ్చే సబ్జెక్ట్స్ ఇవన్నమాట మనకి. దే అవ్వచ్చు, దోస్ అవ్వచ్చు, దీస్ అవ్వచ్చు ఆర్ యూ అవ్వచ్చు, వి అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్లూరల్ ఫామ్‌లో వచ్చే సబ్జెక్ట్స్ అనమాట. సో, మనం పాస్ట్‌లో ఉన్న జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ పాస్ట్‌లో ఏమన్నా సరే ప్లూరల్ థింగ్స్ గురించి, ప్లూరల్ సబ్జెక్ట్ గురించి జరిగినాయి. సో, డిస్కషన్ వచ్చేసి మనం పాస్ట్‌లో ప్లూరల్ వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం వర్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఈ సబ్జెక్ట్స్ వాడతాం అనమాట. యూ, వి, దే, దోస్, దీస్, ఆల్, గ్రూప్ ఆఫ్, సో కలెక్షన్ ఆఫ్ ఇవన్నీ కూడా ప్లూరల్ వర్డ్స్ అనమాట. ఈ ప్లూరల్ వర్డ్స్ అన్నీ ఎప్పుడు వాడతాము అంటే పాస్ట్‌లో వాడతాము. అండ్ ఇవి వాడినప్పుడు మనం ఏ పదం యూజ్ చేయాలి అంటే వర్ అనేది యూజ్ చేయాలి. సో, వర్ ఈజ్ యూజ్డ్ టు యూ, వి, దే, దోస్, దీస్, ఆల్. రిలేటింగ్ టు ప్లూరల్ సెన్స్ అనమాట. అలాగే వజ్ ఈజ్ యూజ్డ్ టు ఐ, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్స్ అండ్ దట్, దిస్. సో, వీటన్నిటికీ మనం వజ్ వాడతాం అనమాట. అండ్ వజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. సో, ఇక్కడ దాకా మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనం పాజిటివ్ సిచ్యువేషన్‌లో జరిగిన థింగ్స్ మనం ఎలా చెప్తాం? పాస్ట్‌లో ఏదైనా పాజిటివ్‌గా జరిగింది. సో, ఎవరైనా క్వెషన్ అడిగినప్పుడు మనం పాజిటివ్‌లో ఎలా చెప్పాము? పాస్ట్‌లో జరిగినప్పుడు క్వెషన్‌కి మనం పాజిటివ్‌లో ఆన్సర్ ఎలా చెప్పాము? అలాగే నెగెటివ్‌లో ఆన్సర్ ఎలా చెప్పాము అని ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఐ ఉంది, హీ, షీ, ఇట్, దట్, దిస్ అండ్ ఎనీ సింగులర్ నేమ్స్. ఇవన్నీ కూడా ఏంటి సింగులర్ సెన్స్‌లో ఉన్న పదాలన్నమాట. వీటికి ఏం వాడతాం మనం? వజ్ అని వాడతాం. పాజిటివ్‌లో మనం మాట్లాడినప్పుడు ఐ వాజ్ స్టడీయింగ్. సో, మనం లాస్ట్ నిన్నేం చేశానంటే నేనేం చేస్తున్నా ఈ టైంకి అంటే ఐ వాజ్ స్టడీయింగ్. సో, నిన్న ఈ టైంకి నేను చదువుతూ ఉన్నాను. సో, నేను అంటే ఏంటి నిన్న గురించి నేను మాట్లాడుతున్నాను ఆర్ పాస్ట్‌లో జరిగిన విషయాల గురించి నా గురించి నేను చెప్తున్నాను. సో, ఐ వాజ్ అని నేను స్టార్ట్ చేస్తాను. అలా కాకుండా నేను ఈ టైంకి నేను చదవట్లేదు. ఐ వాజ్ నాట్ స్టడీయింగ్ యెస్టర్‌డే.
బై దిస్ టైమ్. సో, ఈ ఈ టైంకి నేను చదవట్లేదు. నిన్న ఈ టైంకి నేను ఏం చదవట్లేదు అని నెగెటివ్‌లో చెప్తున్నాను. వాస్ నాట్ అని వాడాలనమాట. ఐ వాస్ నాట్ స్టడీయింగ్. ఐ వాస్ స్టడీయింగ్. సో, పాజిటివ్‌లో అయితే వాస్ వాడాలి. నెగెటివ్‌లో అయితే నాట్ వాడాలి. వాస్ నాట్ వాడాలనమాట. సో, ఐకే కాదనమాట. సింగులర్‌లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్‌కి హీ, షీ, ఇట్, దట్, దిస్ ఎనీ సింగులర్ నేమ్స్ వీటన్నిటికి కూడా మనం ఏం వాడాలంటే వస్సే వాడాలనమాట. సో, మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్సే మాట్లాడుతున్నాం అనమాట. నా గురించి ఆర్ అతడి గురించి, ఆమె గురించి, ఆ పర్టిక్యులర్ గీత గురించి అలా సింగులర్ నేమ్స్ ఉన్న వాటి గురించి మనం పాస్ట్‌లో ఇలా చేశారు వాళ్ళు అని మాట్లాడుకుంటున్నాం. హీ వాస్ డూయింగ్ డాన్స్ అని మాట్లాడాను. అంటే ఏంటి? ఆ పర్సన్ నిన్న డాన్స్ వేస్తూ ఉన్నాడు. సో, మనం ఏం పాజిటివ్‌లో చెప్పాను కదా నేను. నిన్న ఈ టైంకి ఆయన డాన్స్ ఏస్తున్నాడు అని చెప్పాను. సో, వాస్ అని వాడాలనమాట. మనం ఎలాగైతే ప్రెజెంట్ టెన్స్‌లో ఈజ్ అని వాడామో, ఇప్పుడు నేను డాన్స్ ఏస్తున్నాను. ఐయామ్ డాన్సింగ్ అని వాడాను. సో, అలాగే హీ ఈజ్ డాన్సింగ్ అతడు డాన్స్ వేస్తున్నాడు. సో, ప్రెజెంట్ టెన్స్‌లో ఈజ్ అని నేను చెప్పాను. సో, ఇదే నిన్న నిన్న జరిగింది. నిన్న అతడు డాన్స్ ఏసాడు. అప్పుడు మరి నేనేం చెప్పాలి అంటే హీ వాస్ డాన్సింగ్. షీ వాస్ డాన్సింగ్. సో, ఇట్ వాస్ అని చెప్పి మనం స్టార్ట్ చేయాలనమాట. సో, ఏంటి మనం నిన్న గురించి చెప్తున్నప్పుడు సింగులర్ వాటి గురించి చెప్తున్నప్పుడు ఆర్ పాస్ట్‌లో జరిగిన వాటి గురించి చెప్తున్నప్పుడు వాస్ అనేది వాడాలి. అలాగే నెగెటివ్‌లో వాడాననుకోండి వాస్ నాట్ అని వాడాలి. ఐ వాస్ నాట్, హీ వాస్ నాట్, షీ వాస్ నాట్, ఇట్ వాస్ నాట్, దట్ వాస్ నాట్, దిస్ వాస్ నాట్. అలాగే గీత వాజ్ నాట్. అలాగే సీత వాజ్ నాట్. రవి వాజ్ నాట్. రాఘవ్ వాజ్ నాట్. రాము వాజ్ నాట్. ఇలా మనం వాడాలన్నమాట. సో, ఏంటి అంటే మనకి ఏవైతే సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సింగులర్ సబ్జెక్ట్స్‌ని పాజిటివ్‌లో వాడాలి అంటే, అంటే నిన్న జరిగిన వాటి గురించి పాస్ట్‌లో యెస్టర్‌డే అవ్వచ్చు ఆర్ లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఏదైనా సరే పాస్టే అవ్వచ్చు అనమాట. సో, 1 డే దాటినా సరే అది మనకు పాస్టే అనమాట. నిన్న కూడా మనకి పాస్టే అనమాట. సో, ఈరోజు ఏం జరిగిందంటే అది ప్రెజెంట్. నిన్నేం జరిగిందంటే అది పాస్ట్ అనమాట. సో, పాస్ట్‌లో మనం సింగులర్ సబ్జెక్ట్స్ వాడేటప్పుడు వాస్ అనేది వాడాలనమాట. అదే నెగెటివ్‌లో చెప్తున్నాం. సింగులర్ సబ్జెక్ట్స్‌కి నెగెటివ్‌లో చెప్తున్నాం. హీ ఈజ్ నాట్ డాన్సింగ్. షీ ఈజ్ నాట్ సింగింగ్ అని మనం ప్రెజెంట్‌లో వాడతాం. సో, వాస్ అనేది ఎప్పుడు వాడాలి? నిన్న వాడినప్పుడు ఓహ్, నిన్న పాట పాడుతున్నారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నిన్న పాట పాడుతుంది. సో, షీ వాజ్ సింగింగ్ లాస్ట్ నైట్. షీ వాజ్ డాన్సింగ్ లాస్ట్ నైట్. సో, వాజ్ అనేది వాడాలనమాట. అలా కాకుండా అని అన్నామనుకోండి అది ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఈజ్ వచ్చింది కాబట్టి. అర్థమవుతుందా? వాజ్ అని వస్తే అది పాస్ట్ టెన్స్‌కి అనమాట. ఏదైనా సెంటెన్స్ చెప్పేటప్పుడు షీ వాజ్ డూయింగ్ సంథింగ్ అని ఉందనుకోండి. అప్పుడేంటి అది ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్తుంది. అది నిన్న జరిగిందో, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ ఎప్పుడో జరిగింది. పాస్ట్‌లో జరిగిన దాని గురించి చెప్తుంది. షీ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎట్ దట్ టైమ్. సో, ఆ టైంలో ఆమె ఏదో చేస్తుందని చెప్తున్నాం. అది ఎప్పుడో పాస్ట్‌లో జరిగిన దాని గురించి చెప్తుంది. ఎందుకంటే వాజ్ అని వాడావు కదా! సో, ఇవన్నీ కూడా హీ, షీ, ఇట్, ఐ ఇవన్నీ కూడా సింగులరే. కానీ మనం ఏం వాడుతున్నాం? వాజ్ అని వాడుతున్నాం. ఆర్ వాజ్ నాట్ అని వాడుతున్నాం. సో, ఇది ఏ టెన్స్‌కి రిలేటెడు అంటే పాస్ట్ టెన్స్‌కి రిలేటెడ్ అనమాట. సో, మనం టెన్సెస్‌కి సంబంధించి బేసిక్స్ నేర్చుకుంటున్నాం కదా! సో, మన టెన్సెసే ఇంపార్టెంట్ అనమాట. మన స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇంగ్లీష్ మాట్లాడటానికి కావచ్చు, ఆర్ గ్రామర్ కావచ్చు, టెన్సెస్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మేజర్ టాపిక్ మనకి టెన్సెసే అనమాట. సో, టెన్సెస్ వచ్చిందంటే నీకు ఇంగ్లీష్ చాలా వచ్చినట్టే. కాకపోతే నీకు ప్రాక్టీస్ లోపం అనమాట. సో, నీకు ప్రాక్టీస్ సరిగ్గా లేక నీకు రావట్లేదు. టెన్సెస్ అన్నీ వచ్చు. ఏ టెన్స్‌లో ఏముంటుందని తెలుసు. కానీ నీకు ప్రాక్టీస్ రావట్లేదు. సో, నువ్వు డైలీ ఎవరితోనూ మాట్లాడట్లేదు. డైలీ ఏ ప్రాక్టీస్ లేదు. దానికి సంబంధించి ఇంగ్లీష్ పేపర్స్ చదవటం కానీ, ఇంగ్లీష్‌కి సంబంధించి న్యూస్ ఛానల్స్ చూడటం గానీ, ఆర్ ఎనీ ఆర్టికల్స్ చదవటం లాంటివి ఏమీ చేయట్లేదు. సో, నీకు ప్రాక్టీస్ లేక నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు. అంతేగాని నీకు టెన్సెస్ వచ్చిందంటే నీకు దాదాపు నీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. కాకపోతే నీకు ప్రొవైడెడ్ నువ్వేం చేయాలి అంటే నువ్వు డైలీ మాట్లాడాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ హార్డ్ వర్క్ చేయాలి. సో, ఇంగ్లీష్ రావాలంటే ఇది చేయాలి మెయిన్. సో, మనం ఇప్పుడు టెన్సెస్ నేర్చుకోవట్లేదు. టెన్సెస్‌కి సంబంధించి బేసిక్స్ నేర్చుకుంటున్నాం. సో, ఏ టెన్సెస్‌లో ఏ వర్డ్స్ వాడతాం? యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాలు మనం ప్రెజెంట్ టెన్స్‌లో వాడతాం. వజ్ అండ్ వర్ అనేది పాస్ట్ టెన్స్‌లో వాడతాం. సో, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో, కమింగ్ టు ద టాపిక్ ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా మనకి సింగులర్స్ అనమాట. సింగులర్ ఫార్మ్స్ అనమాట. సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. ఐ కావచ్చు, హీ, షీ కావచ్చు, దట్ కావచ్చు,
కావచ్చు. ఇవన్నీ కూడా నేమ్స్ అంటే ఏంటి సింగులర్ నేమ్సే అనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సింగులర్స్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలంటే ఐ వాస్ నాట్ డూయింగ్ సంథింగ్. ఐ వాస్ నాట్ డాన్సింగ్. నేను నిన్న డాన్స్ వేయట్లేదు. ఆర్ నిన్న డాన్స్ వేస్తూ ఉన్నాను. ఐ వాస్ డాన్సింగ్ యెస్టర్‌డే. నేను నిన్న డాన్స్ వేస్తున్నాను. అలా కాకుండా ఐ వాస్ నాట్ డాన్సింగ్ యెస్టర్‌డే. నేను నిన్న డాన్స్ వేయట్లేదు. సో, పాజిటివ్‌లోనూ చెప్తున్నాను, నెగెటివ్‌లో చెప్తున్నాను. సో, షీ ఈజ్ డాన్సింగ్ యెస్టర్‌డే. షీ వాజ్ డాన్సింగ్ యెస్టర్‌డే. ఈజ్ రాదు. వాజ్ వస్తుందనమాట. షీ వాజ్ డాన్సింగ్ యెస్టర్‌డే. హీ వాజ్ డాన్సింగ్ యెస్టర్‌డే. అతడు డాన్స్ వేస్తున్నాడు నిన్న. ఆమె డాన్స్ వేస్తుంది నిన్న. నిన్న డాన్స్ వేస్తుంది ఈ టైంకి ఆమె. అలాగే దట్ వాజ్, దిస్ వాజ్, అలాగే దట్ వాజ్ నాట్, దిస్ వాజ్ నాట్, అలాగే గీత వాజ్ నాట్, అలాగే సీత వాజ్ నాట్. సో, సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు చేస్తుంది నిన్న ఈ టైంకి అన్నాం అనుకోండి, వాజ్ అని రావాలి. నిన్న ఈ టైంకి ఏం చేయట్లేదు. షీ వాజ్ నాట్ డూయింగ్ సంథింగ్. సో, నిన్న ఏమీ చేయట్లేదు ఈ టైంకి. సో, షీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో, ఇవన్నీ ఏంటి, నిన్న గురించి ఆర్ పాస్ట్‌లో జరిగిన దాని గురించి, నిన్ననే కాదు పాస్ట్‌లో ఎప్పుడైనా సరే, ప్రెజెంట్ కాకుండా, ఈరోజు కాకుండా మొన్నెప్పుడో జరిగిన దాని గురించి చెప్తున్నావు. వాజ్ నాట్ అని. పాజిటివ్‌లో ఏమో నిన్నేం చేయట్లేదు అని నిన్న చేస్తుందన్నావు, నిన్నేం చేయట్లేదన్నావు. పాజిటివ్‌లోనూ చెప్పొచ్చు, నెగెటివ్‌లోనూ చెప్పొచ్చు అనమాట. 2 రిలేటింగ్ టు పాస్ట్ టెన్సే అనమాట. సో, ఇవన్నీ కూడా సింగులర్స్ అనమాట. సో, వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. వజ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్. వజ్ ఎప్పుడు వాడతాము? సింగులర్ సబ్జెక్ట్స్‌కి వాడతాము. సింగులర్ సబ్జెక్ట్స్‌కి, అలాగే సింగులర్ నేమ్స్‌కి వాడతాం. వజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్‌కి, సింగులర్ నేమ్స్‌కి వాడతాం. సో, ఐ వాజ్ ఏ కాఫీ మేకర్. ఏంటి, నేను కాఫీ మేకర్‌ని. సో, నిన్న అవ్వచ్చు, ఎప్పుడో మొన్న పాస్ట్‌లో ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్‌లో నేను ఏంటి, కాఫీ చేశాను. చేసేదాన్ని. ఐ వాజ్ ఏ కాఫీ మేకర్. అండ్ నేను చేయట్లేదు, ఏ వర్క్ చేయట్లేదు, కాఫీ మేకింగ్ చేయట్లేదు. సో, ఐ వాజ్ నాట్ మేకింగ్ కాఫీ. సో, ఐ వాజ్ నాట్ ఏ కాఫీ మేకర్. నేను కాఫీ మేకర్ కాదు అని చెప్తున్నాను. సో, నేనేంటి, పాస్ట్‌లో నేను కాఫీ మేకర్ కాదు, అండ్ పాస్ట్‌లో నేను కాఫీ మేకర్ అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ అనమాట. హీ వాజ్ ఏ డాక్టర్. హీ వాజ్ నాట్ ఏ డాక్టర్. అతడు డాక్టర్. ఇంతకుముందు అతడు డాక్టర్ కాదు. అంటే ఏంటి, పాస్ట్‌లో అతడు డాక్టర్ కాదు అని నేను చెప్తున్నాను అనమాట. అలాగే షీ వాజ్ ఎ సింగర్. ఆమె అప్పుడు సింగర్ అనమాట. ఏంటి, పాస్ట్‌లో ఆమె సింగర్. షీ వాజ్ నాట్ ఏ సింగర్. పాస్ట్‌లో ఆమె సింగర్ కాదు అని చెప్తున్నాను. అంటే ఏంటి, వాజ్ అని వచ్చిందంటే పాస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. షీ వాజ్ నాట్ ఏ సింగర్. సో, ఏదైతే జరిగిపోయిన పాస్ట్ ఉందో ఆ పాస్ట్‌లో ఆమె సింగర్ కాదు. సో, నెగిటివ్‌లో చెప్తున్నాను, నాట్ అని చెప్తున్నాను. షీ వాజ్ నాట్ ఏ సింగర్. అలాగే ఇట్ అనమాట. సో, ఇట్ వాజ్ ఎ టఫ్ సిచ్యువేషన్. సో, అప్పుడు అది చాలా కష్టమైన పరిస్థితి ఆర్ కష్టమైన సిచ్యువేషన్. అంటే ఏంటి, వాజ్ అని చెప్తున్నాను. పాస్ట్‌లో ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాను. సో, ఇట్ వాజ్ ఎ టఫ్ సిచ్యువేషన్. సో, ఆల్రెడీ పాస్ట్‌లో జరిగిన దాని గురించి నేను పాజిటివ్‌లో చెప్తున్నాను. అలా కాకుండా ఇట్ వాజ్ నాట్ ఏ టఫ్ సిచ్యువేషన్. అది ఏమి అంత టఫ్ సిచ్యువేషన్ ఏం కాదు పాస్ట్‌లో. సో, వాజ్ నాట్ అని వాడుతున్నాను. సో, వాజ్ అని వచ్చిందంటే మనం పాస్ట్‌లో జరిగిన దాని గురించి, సింగులర్ ఫార్మ్ గురించి మాట్లాడుతున్నాం. సో, వాజ్ అనే వాడాలి. సో, అండ్ సింగులర్ సబ్జెక్ట్ అనమాట. ఇట్ వాజ్ నాట్ ఏ టఫ్ సిచ్యువేషన్. అదంత కష్టమైన సిచ్యువేషన్ అయితే ఏం కాదు. అంత టఫ్ సిచ్యువేషన్ అయితే ఏం కాదు. సో, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం. సో, ఇట్ వాజ్ నాట్ ఏ టఫ్ సిచ్యువేషన్. అలాగే దట్ వాజ్ ఏ గుడ్ న్యూస్. సో, అది చాలా మంచి విషయం. అప్పుడు ఆ టైంకి అది చాలా మంచి విషయం అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అంటే పాస్ట్‌లో జరిగిపోయింది. సో, దట్ వాజ్ ఏ గుడ్ న్యూస్ అనమాట. దట్ వాజ్ నాట్ ఏ గుడ్ న్యూస్. సో, ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్తున్నాను, అండ్ ఆ విషయం మంచి విషయం కాదనమాట. సో, అప్పుడేం చెప్తున్నాను, దట్ వాజ్ నాట్ ఏ గుడ్ న్యూస్ ఆర్ దట్ వాజ్ నాట్ ఏ గుడ్ థింగ్, ఇలా చెప్తున్నాను. సో, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాను, అండ్ సింగులర్ సెన్స్‌లో వాడుతూ ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. సో, వాజ్ అనేది వాడతాం అనమాట. వాజ్ అనేది వచ్చిందంటే మనం పాస్ట్‌లో ఉన్న దాని గురించి సింగులర్ ఫార్మ్ వాడుతున్నాం అని అర్థం చేసుకోవాలి. సో, ఇవన్నీ రిలేటెడ్ టు టెన్స్‌కి సంబంధించి అనమాట. ఇవన్నీ వస్తే మనకి టెన్సెస్ వచ్చేసినట్టే. సో, ఇవి టెన్సెస్ స్టార్ట్ చేయడానికి ముందున్న బేసిక్స్ అనమాట. సో, ఇవి కూడా మీకు కంప్లీట్‌గా అర్థం అవ్వాలి అండ్ కంప్లీట్‌గా రావాలన్నమాట. ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. అండ్ డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో, దిస్ వాజ్ ఏ గుడ్ టైం. ఇది చాలా మంచి టైం. అంటే వాజ్ అని వాడాం. సో, ఆ టైంలో ఇది చాలా మంచి టైం.
సో ఆల్రెడీ పాస్ట్‌లో జరిగిపోయిన టైం ఉంటుంది కదా! దాని గురించి చెప్తున్నావు. సో దిస్ వాస్ ఏ గుడ్ టైమ్. సో ఏంటి పోయిన సంవత్సరం ఈ టైంకి చాలా మంచిగా ఉంది నాకని చెప్తున్నాను. అలా కాకుండా పోయిన సంవత్సరం ఈ టైంలో నాకు చాలా బాగోలేదని చెప్తున్నాను. దిస్ వాస్ నాట్ ఏ గుడ్ టైమ్. సో ఈ టైం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగోలేదని చెప్తున్నాను. పాస్ట్‌లో సో ఈ ప్రెజెంట్ టెన్స్‌లో నేను మాట్లాడుతున్నాను. కాకపోతే ఎప్పుడు గురించి చెప్తున్నాను, పాస్ట్‌లో జరిగిన దాని గురించి చెప్తున్నాను. సో పాస్ట్‌లో ఈ ఈ విషయం జరిగినప్పుడు నాకది మంచి టైం కాదు, మంచి థింగ్ కాదని నేను చెప్తున్నాననమాట. సో వాస్ అనేది ఎప్పుడు సింగులర్ వాటికి వాడతాం. అండ్ పాజిటివ్‌లోనూ చెప్పొచ్చు, నెగెటివ్‌లోనూ చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్స్ టు వాస్ అనమాట. సో వాస్ అయిపోయింది వర్. సో వర్ అనేది ఎప్పుడు వాడతాం? ప్లూరల్ వాటికి వాడతాం. సో పాజిటివ్‌లో చెప్పాలంటే వర్ అంటాం. అలా కాకుండా నెగెటివ్‌లో చెప్పాలి, ప్లూరల్ గురించే చెప్తున్నాం అండ్ వాటికి సంబంధించి నెగెటివ్‌లో చెప్పాలి, వర్ నాట్ అంటాం. సో యు వర్ అంటాం, యు ఆర్ నాట్ అంటాం. నెగెటివ్‌లో చెప్పాలంటే యు ఆర్ నాట్ అంటాం. వి వర్ నాట్. దే వర్ నాట్. అలాగే దీస్ వర్. సో ఎందుకంటే ఇవన్నీ ప్లూరలే కాబట్టి వర్రే వాడాలి. ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి కాకపోతే ప్లూరల్ గురించి చెప్తున్నాను. వాళ్ళందరి గురించి చెప్తున్నాను అనమాట. సో దే వర్ నాట్. దీస్ వర్ నాట్. అలాగే దోస్ వర్ నాట్. అలాగే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ గురించి ఆల్ బాయ్స్ వర్, ఆల్ గర్ల్స్ వర్, ఇవన్నీ పాజిటివ్లో చెప్పాలంటే ఆల్ బాయ్స్ వర్ నాట్, వాళ్ళందరూ చేయట్లేదు. ఆల్ గర్ల్స్ ఆర్ నాట్. ఏంటి వర్ అనేది వచ్చింది ప్లూరల్. సో పాస్ట్లో జరిగింది కాబట్టి వర్ అని వచ్చింది. సో పాస్ట్లో జరిగిన ప్లూరల్ దాని గురించి చెప్తున్నారని మనకు అర్థమైపోవాలన్నమాట సెంటెన్స్ చూడగానే. సో పాజిటివ్లో మాట్లాడుకోవాలి గతంలో జరిగిన దాని గురించి అంటే వర్ అని మాట్లాడుకోవాలి. అలా కాకుండా నెగిటివ్లో చెప్తున్నాను నేను, పాస్ట్లో ఇలా జరిగింది కానీ నెగిటివ్గా జరిగింది. సో నెగిటివ్లో చెప్తున్నాను. నేను ఎలా చెప్తున్నాను? ఐ వర్ నాట్, యు ఆర్ నాట్, దే వర్ నాట్. అలాగే దోస్ వర్ నాట్, ఆల్ బాయ్స్ వర్ నాట్. అలా చెప్తాను నెగిటివ్లో చెప్పాలంటే. పాజిటివ్లో చెప్పాలంటే యు వర్, దే వర్, దెమ్ వర్, దోస్ వర్, ఆల్ బాయ్స్ వర్, ఆల్ గర్ల్స్ వర్. ఇలా పర్సన్స్ గురించి కావచ్చు ఆర్ ఎనీ థింగ్స్ గురించి కావచ్చు. మనం ప్లూరల్ సెన్స్లో వాడే వాటికి మనం వర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, వజ్ అండ్ వర్ అనే టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. వర్ అనే టాపిక్ ఏంటి అంటే పాస్ట్ టెన్స్కి రిలేటెడ్ అనమాట. సో పాస్ట్ టెన్స్లో మనం సింగులర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, వజ్ అని మాట్లాడుకోవాలి. అలా కాకుండా ప్లూరల్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వర్ అని మాట్లాడుకుంటున్నాం. సో నెగిటివ్ అనుకోండి వాజ్ నాట్, వర్ నాట్ అని అంటాం. సో అదనమాట టాపిక్. సో వేర్ వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ అంటే పాస్ట్లో వర్ ఎలా యూజ్ చేస్తాము, ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తామంటే యూకి, వీకి, దేకి, దీస్కి, దోస్కి. అలాగే ఎలాగైతే గ్రూప్ ఆఫ్ థింగ్స్, ఆల్ ఇవన్నీ రిలేటెడ్ టు ప్లూరల్ ఉంటాయో వీటన్నిటి గురించి చెప్పేటప్పుడు వర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెగిటివ్లో చెప్పాలంటే వర్ నాట్ అని. సో పాస్ట్లో జరిగిన దాంట్లో ప్లూరల్ విషయం గురించి మాట్లాడుతున్నాం, వర్ అని చెప్పాలి. అదే నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతున్నాం, పాస్ట్లోనే నెగిటివ్ సెన్స్ జరిగింది, ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం. సో దే వర్ నాట్ డూయింగ్ సంథింగ్, దే వర్ నాట్ ఇన్ ద మీటింగ్. సో వాళ్ళందరూ మీటింగ్లో లేరు ఆ టైంలో, పాస్ట్లో అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ రిలేటింగ్ టు వర్. సో ఏంటి, మనం పాస్ట్లో జరిగింది, సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇవన్నీ ప్లూరల్లో అనమాట. వర్ అనేది వచ్చిందంటే ప్లూరల్ గురించి, దే గురించి, దీస్ గురించి, దోస్ గురించి, వి గురించి, యూ గురించి మాట్లాడుకోవాలి. సో ఆర్ ఎనీ ప్లూరల్ వాటి గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా పాస్ట్లో జరిగిన వాటి గురించి ఎగ్జాంపుల్స్. వి వర్ ఇన్ ద కాలేజ్. మనం ఆ టైంలో మనం కాలేజ్లో ఉన్నాం, మనం అందరం వి వర్ ఇన్ ద కాలేజ్ అంటే ఆ టైంలో మనం కాలేజ్లో ఉన్నాం పాస్ట్లో. సో ఎగ్జాంపుల్స్, యు ఆర్ ఇన్ ద కాలేజ్, నువ్వు ఆ టైంలో కాలేజ్లో ఉన్నావు. యు ఆర్ నాట్ ఇన్ ద కాలేజ్, నువ్వు ఆ టైంలో కాలేజ్లో లేవు, పాస్ట్లో జరిగింది, నువ్వు ఆ టైంలో కాలేజ్లో ఉన్నావు. పాజిటివ్లో చెప్పాలంటే. నెగిటివ్లో చెప్పాలంటే నువ్వు ఆ టైంలో కాలేజ్లో లేవు, యు ఆర్ నాట్ ఇన్ ద కాలేజ్. వర్ అని వాడతాం ఎందుకంటే వర్ అనేది ఎప్పుడు ప్లూరల్ వాటికి. సో యు అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ అనమాట. అలాగే వి వర్ ఇన్ ద మీటింగ్, మనం ఆ టైంలో మీటింగ్లో ఉన్నాం. వి ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్, నెగిటివ్లో చెప్తున్నాను. పాస్ట్లో జరిగిన దాని గురించి నెగిటివ్లో చెప్తున్నాను. మనం ఆ టైంలో మీటింగ్లో ఉన్నాం, మనం ఆ టైంలో మీటింగ్లో లేము. వి ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్. సో పాస్ట్లో మనం మీటింగ్లో లేము, వి ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్. అలాగే దే వర్ ఇన్ ద స్కూల్, వాళ్ళంతా స్కూల్లో ఉన్నారు ఆ టైంలో, పాస్ట్లో వాళ్ళందరూ స్కూల్లో ఉన్నారు. సో నిన్న అవ్వచ్చు,
సో దే వర్ నాట్ ఇన్ స్కూల్. నిన్న వాళ్ళు స్కూల్లో వెళ్ళలేదు. సో నిన్న కూడా మనకు పాస్టే కదా. దే వర్ నాట్ ఇన్ ద స్కూల్. సో వాళ్ళు స్కూల్లో లేరు. అలాగే దోస్ వర్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఏవైతే అవి వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ ఆ టైంలో ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ నిన్న జరిగింది వెజిటేబుల్స్ సంగతి చెప్తున్నాను అనమాట పాజిటివ్గా. అలా కాకుండా దోస్ వర్ నాట్ ఫ్రెష్ వెజిటేబుల్స్. అవి నిన్నే ఫ్రెష్గా లేవు. నిన్న తీసుకొచ్చిన టైంకి అవి ఫ్రెష్గా లేవు. వరాన్ని యూజ్ చేస్తున్నా, నెగిటివ్లో చెప్తున్నా కాబట్టి నాట్. దోస్ వర్ నాట్ ఫ్రెష్ వెజిటేబుల్స్. సో పాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట. వజ్ అండ్ వర్ అనేది ఎప్పుడు కూడా పాస్ట్లోనే వాడతాము. వర్ అనేది ప్లూరల్కి వాడతాం. సో ఇప్పుడు ప్లూరల్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. దీస్ వర్ ఫ్రెష్ వెజిటేబుల్స్. దీస్ వర్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఏంటి, ఈ ఫ్రూట్స్ అప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ నాట్ ఫ్రెష్ ఫ్రూట్స్. సో ఇవేంటి, దీస్ వర్ నాట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే అవి ఆ టైంలో ఫ్రెష్గా లేవు. ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో తెచ్చిన టైంలోనే ఫ్రెష్గా లేవు. వర్ నాట్ అని వాడాలి. సో అక్కడ డబ్ల్యూ యాడ్ అవ్వలేదు, చూసుకోండి. అలాగే ఆల్ వర్ ఇన్ ద మూవీ థియేటర్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాయ్స్ అందరూ ఉన్నారు కదా, ఆ బాయ్స్ అందరూ నిన్న మూవీ థియేటర్లో ఉన్నారు. సో ఆల్ బాయ్స్ వర్ ఇన్ ద మూవీ థియేటర్. సో సినిమా చూడటానికి మూవీకి వెళ్ళారు నిన్న. సో నిన్న గురించి చెప్తున్నాను. సో అందరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది ప్లూరల్ అయిపోయింది. అండ్ ప్లూరల్కి మనం వర్ అని మాట్లాడుకోవాలి. సో ఆల్ వర్ ఇన్ ద మూవీ థియేటర్. అలాగే థియేటర్లో లేరని చెప్తున్నాను. సో ఆల్ వర్ నాట్ ఇన్ ద మూవీ థియేటర్. సో దిస్ ఈస్ ద టాపిక్ అనమాట. పాజిటివ్లోనూ చెప్పొచ్చు, నెగిటివ్లోనూ చెప్పొచ్చు. అండ్ అది ఈ రెండు కూడా మనం దేని గురించి చెప్తున్నాం, సింగులర్ చెప్పినా ప్లూరల్ చెప్పినా పాస్ట్ టెన్స్కి సంబంధించి చెప్తున్నాం. సో పాస్ట్లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్, సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా చేశారు అని పాస్ట్లో జరిగిన విషయం ప్రజెంట్లో చెప్తున్నాను. అలాగే ప్లూరల్ అయినా అంతే. పాస్ట్లో ప్లూరల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ అవ్వచ్చు, దీస్ అవ్వచ్చు, దే అవ్వచ్చు, ఇవన్నీ కూడా దే వర్ ఇన్ ద మీటింగ్. వాళ్ళు ఆ టైంలో మీటింగ్లో ఉన్నారు. సో ఆ టైం అనేది 1 డే క్రితం అయి ఉండొచ్చు, 1 డే బిఫోర్ అయినా అయ్యుండొచ్చు, ఆర్ 1 మంత్ బిఫోర్ అయినా అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా పాస్ట్లో జరిగిందే. సో ఈరోజు ఎక్కడైతే ఉన్నామో ఈరోజు గురించి మాట్లాడుతున్నామంటే ఈరోజు మనకు ప్రెజెంట్ టెన్స్. నిన్న గురించి మాట్లాడుతున్నాం, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం అంటే పాస్ట్ టెన్స్ అనమాట. సో వజ్ అండ్ వర్ ఆర్ యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్. సో వజ్ ఆర్ రిలేటెడ్ టు సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ వర్ ఈజ్ రిలేటింగ్ టు ప్లూరల్ సబ్జెక్ట్స్ అనమాట. సో అవి పాజిటివ్లో ఎలా మాట్లాడతాం, నెగిటివ్లో ఎలా మాట్లాడతామని ఈరోజు క్లాస్లో చూసాం. అండ్ రేపు క్లాస్లో మనం ఇంటరాగేటివ్లో ఎలా మాట్లాడతాం, ఎలా క్వశ్చన్ చేస్తాం. సో నిన్న క్వశ్చన్ అలా అడగాలి, నిన్న ఉన్న సిచ్యువేషన్కి క్వశ్చన్ అలా అడగాలని చెప్పి ఎలా ఉంటుందని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి తెలుగులో చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాము అండ్ చాలా కష్టపడుతున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు.